వెల్కమ్ టు తేజ. డేటు అక్టోబర్ 25 వరకు ఎంత అమౌంట్? 6,92,000 వరకు. అక్టోబర్ 25 వరకు. అక్టోబర్ జూన్ 16 నుండి అక్టోబర్ 25 వరకు 6,92,000. మొత్తం ఎంత అమౌంట్ ఇచ్చారు ఆయన? 8 లక్షలు ఇచ్చి. మొత్తం 8 లక్షలు అంటే మిగతా అమౌంట్ క్యాష్ కూడా ఇచ్చి. మళ్ళీ హోటల్ కాడికి రామంటే సీసీ కెమెరా ఉన్నాయి పడతానని చెప్పేసి మమ్మల్ని అవుట్ ఆఫ్ స్పీడ్స్కునేది. చెప్పిన రాంపురం బీచ్ అనే కాడికి ఆయనే పిలిచి. ఎక్కడికి? రాంపురం బీచ్, తర్వాత మన శ్రీ వెంగంపల్లి తాండ బీచ్, తర్వాత మన జెట్పోల్ సాగర్ ఉంది కదా బీచ్, అక్కడికి అంటే అవుటర్స్కే ఊర్లోకి రాకుండా అమౌంట్ క్యాష్ తీసుకున్నప్పుడు ప్రతిసారి. మా ఊరు వచ్చేసి పెండ్లవెల్లి. మాకు పెండ్లవెల్లిలో హోటల్ ఉంది స్టిమ్మీ కేఫ్ అని. ఆ హోటల్ దగ్గర వచ్చి ఇజ్రా అనే పాస్టర్ వచ్చి మా దగ్గర టిఫిన్ చేసి మేము ఈ క్రిస్టియన్ దేవుని నమ్ముతాము, పాస్టర్ని నేను పాస్టర్ వల్ల జీసస్ వల్ల డబ్బులు వస్తాయి అని మమ్మల్ని మబ్బు పెట్టి డబ్బులు లాక్కున్నాడు. టిఫిన్ చేసి ఒక దోశ తిని మొత్తం నెల రోజు డే బై డే ఒక రోజులో 2 సార్లు ఫోన్పే కొట్టించుకోవడం జరిగింది. అంటే హిస్టరీలు ఏమంటే మెయిల్కి దీన్ని పెట్టి మమ్మల్ని ఫ్రాడ్ చేసి నన్ను మా ఆయనని 8 లక్షలు ఇచ్చింది. ఫోన్పేలో అయితే 6,92,000 ఉన్నాయి. వేరే దాంట్లో అయితే ఆయన మెయిల్ పెట్టినవి ఫోన్పే మొత్తం హిస్టరీ మొత్తం తీస్తాం. చూడండి, ఓఎఫ్బి మిషన్ అని ట్రస్ట్ అని గురించి ఫుడ్ విషయంలో అని మాకు చెప్పి మమ్మల్ని ఫ్రాడ్ చేసింది ఆయన. ఇప్పుడు మా మీద మళ్ళీ రివర్స్ కేసు చేసింది. మేము కొట్టినాము, చేసినాం, కిడ్నాప్ చేసినామని మమ్మల్ని వేధిస్తున్నాడు. మేము చంపుతామని భయపడలేదు, చంపుతామని మమ్మల్ని భయపడించి ఆయననే రివర్స్ కేసు వేసింది. న్యూస్ కూడా వేసిండు. మాకు తెలియదు, ఎస్ఐ ద్వారా తెలిసింది న్యూస్ వేసినని. అందుకే మేము రావడం జరిగింది. కేవలం టిఫిన్ చేయడానికి వచ్చి 8 లక్షలు తీసుకున్నా. అట్లా మీరు ఎట్లా నమ్మేది? ఆయన అనామకుని ఎట్లా నమ్మేది? జీసస్ ద్వారా దేవుడిని నమ్ముతాం. దేవుడిని నమ్మితే దేవుడు డబ్బులే తీసుకురా అది అని చెప్పింది సార్. దానివల్ల నమ్మడం ప్రూఫ్ కూడా చూపించింది. మేము క్యాషియర్ ట్రస్ట్ ద్వారా ఉంటాము, నేనే క్యాషియర్ని, పాస్టర్లకంతా నేనే ఇస్తాను డబ్బులు అని మమ్మల్ని చెప్పింది. మాకు మోసం చేసింది. అరే మీరు మోసపోయారు. ఆయన ఎట్లా నమ్మిరు? దేవుడు డబ్బులు ఇస్తా అంటే మీరు ఎట్లా నమ్మారు అంటున్నారు. దేవుడు డబ్బులు ఇస్తా అంటే దేవుడు ఎట్లా ఇస్తాడు డబ్బులు? ఎవరికైనా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? దేవుడు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా అంటే ప్రూఫ్ చూపించింది. దేవుడు అది అని మాకు నమ్మించిండు, ప్రూఫ్ చూపించింది, దాన్ని ఎవిడెన్స్ అనేది మాకు చూపించిండు. దానివల్ల మేము మోసపోయింది. మీరు ఆ ట్రస్ట్ ఆన్లైన్లో ఉందా లేదా చెక్ చేసుకోలేదా? అంటే ఇక్కడ లేదు, వేరే కంట్రీలో ఉందా అని చెప్పింది సార్. ఇంటర్నేషనల్ వైడ్గా ఒక ట్రస్ట్ అనేది ఏడ రిజిస్టర్డ్ అయినా కూడా ఇంటర్నేషనల్ వైడ్గా గూగుల్ అనేది ఉంది. ఆ గూగుల్లో మనం సెర్చ్ చేసి తెలుస్తా కదా తల్లి. చెప్పలేదు, ఇట్లనే దేవుని పేరు చెప్పి మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కదా అని ఈమెయిల్లో మొత్తం పెట్టి మమ్మల్ని, లేకపోతే డబ్బులు వేయకపోతే మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం. నార్కల్లో డిఎఫ్సి మాకు తెలుసు, మా మామ నాకు మిమ్మల్ని కేసులో వేసాము, బొక్కలు పెడతాం, మీ పిల్లలు ఎక్కడంటే అక్కడ పోతారు అని భయపడిస్తుంది. ఎవరు సంప్రదించలేదు. మాకు భయం అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా అయితే స్టేషన్ అంటేనే మాకు భయం అయితే సార్. అందుకే మేము ఇంకా భయపడి మా వాళ్ళకి ఎవరు చెప్పలేదు. ఇంత అవుతుందని మా ఆయన ఉరుగోసుకొని హాస్పిటల్లో ఉన్నాడని కూడా కాల్ చేసినా అసలు రావడమే లేదు. చదువుకున్నాం కానీ చేస్తే మాకే రివర్స్ కేసు అవుతుందని మళ్ళీ మెయిల్లో మెసేజ్ చేసి మాకు ఫోటో పెట్టింది సార్. అందుకే భయం అయింది. మాది చల్లుతుంది, మా ద్వారానే నువ్వు కేసు స్టేషన్కి వెళ్తావు, జైల్లో పాలవుతావు అని భయపడించింది. పిల్లలు ఎట్టు కాకుండా చేస్తే నిన్ను మీ ఆయనని భయపడించింది. అందుకే ఇక దాన్ని మా వాళ్ళకి ఎవరు చెప్పకుండా. ఇజ్రా శాస్త్రం ఆయన విలేజ్ పసుపుల గ్రామం, ఝాన్సీది తమ్ముడు రమేష్ నాయుడిది ఇంట్లో వెళ్ళి చిన్న హోటల్ పెట్టుకొని 2 లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. ఈయన బోయ్ అయినా ఆమె కొట్టాను. మ్యారేజ్ చేసుకుంటే 2 తల్లిదండ్రులు దూరం ఉండి వాళ్ళు సొంతంగా బతుకుతా ఉన్నారు, జీవనం కొనసాగిస్తాము. అట్లాంటి కుటుంబం దగ్గర పోయి వాళ్ళు యేసుప్రభు గడియారం పెట్టుకొని, గడియారంలో ఒక యేసుప్రభు బొమ్మ పెట్టుకొని వాళ్ళు హోటల్ పెట్టుకుంటే దాన్ని పసిగట్టినటువంటి ఇజ్రా పాస్టర్లు దేవుని పేరు మీద వాళ్ళు నమ్మించి, దేవుడు అంటే ఒక సెంటిమెంట్ ఉంటుంది. అల్లా అయినా, యేసుప్రభు అయినా, రాముడు అయినా, దేవుని సెంటిమెంట్తో మోసం చేసేటువంటి పాస్టర్లు కానీ ఎవరైనా మనం ఎండగట్టాలి.
ఇక్కడ ఒక జరుగుతూ ఉంది. ఆయన ఒక ట్రస్ట్ అని పేరు పెట్టి ఈ దేశంలో విద్యకు దూరం చేస్తే, వైద్యం దూరం చేస్తే, కాస్త కోస్త మిసినీసి వచ్చి క్రిస్టియన్స్ వచ్చి వాళ్ళు విద్యా బుద్ధులు నేర్పి ఒక సమాజాన్ని మార్చడం ఒక సంకల్పతోన సప్త సముద్రాలు దాటి వారి దేశానికి వస్తే అట్లాంటి వాళ్ళను వాళ్ళ పేరు మోసం చేసేటువంటి పాస్టర్లను ఎక్కడైనా సరే దొంగ పాస్టర్లను చెప్తా ఉన్నా, ఈ సమాజం ఎండగట్టాలి, వాళ్ళని బయట పెట్టాలి. పాపం వీళ్ళు చూస్తే కంట్లో నీళ్ళు వస్తూ ఉంది, ఆయన పొద్దుగాల ఏడుస్తూ ఉంది. ఆయన చూస్తే ఓటర్లు బతికే వాళ్ళని తీసుకొచ్చి ఆయన 8 లక్షల రూపాయలు మోసం చేసి తీసుకొని మీదంగా మళ్ళీ వీళ్ళని కొట్టిండ్రు, నన్ను దాడి చేసారు, రౌడీలను దూకొచ్చారు, పట్టణం దూకొచ్చారు. అంటే ఒక ఇజ్రా పాస్టర్ మోసాలు మేము అడిగితే అసలు నివేరపోతా ఉంది. దయచేసి మేము పోలీస్ డిపార్ట్మెంట్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. సార్ మీరు దయచేసి మేము ఎస్పీగా విజ్ఞప్తి చేస్తున్నాము. సార్ ఈ యొక్క ఇజ్రా పాస్టర్ ఈ యొక్క ట్రస్ట్ ఏదైతే ఉందో ఈ మోసాలు తప్పకుండా మీరు బయట పెట్టాలి, అతని మీద లోతు విచారణ జరపాలి, ఈ యొక్క కుట్రను మొత్తం వెలికి తీయాలి. ఎక్కడ ఈ తెలంగాణలో ఏముందో ఇట్లాంటి అమాయకుల మోసాలు చేసుకొని అమాయకులతో డబ్బులు తీసుకొని ట్రస్ట్ల పేరు మీద తీసుకొచ్చుకొని ఎవరి అసలు ఏంది ఖచ్చితంగా పోలీసు సమగ్ర విచారణ జరిపించి అతన్ని శిక్షించాలి. అదే రకంగా ఎస్ఐని సస్పెండ్ చేయాలని చెప్పి మేము కొన్ని వార్తలు చూసినాము. అంటే పోలీస్ అనేది లేకపోతే సమాజం చెడిపోతుంది. మేము బీఎస్పీ నాయకులము, కాంగ్రెస్ నాయకులము, బీజేపీ నాయకులము, టీఆర్ఎస్ నాయకులము, మేమే పోలీస్ అయితే పోలీస్ వ్యవస్థ ఎందుకు మరి? పోలీస్ వ్యవస్థ ఉండాలి కదా, ఆ పోలీసు మనం గౌరవించాలి కదా. మనం ఇవ్వమంటే సస్పెండ్ చేయి, ట్రాన్స్ఫర్ చేయి, చంపటే కాదు కదా. మనం ఎట్లా ఉండాలి? చట్ట పరిధిలో మనం మాట్లాడాలి. ఈ దేశంలో ఒక రాజ్యాంగం ఉంది. చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు, పోలీసు కొట్టే అధికారం ఎక్కడిదని అంటున్నారు. కొట్టే అధికారం లేదు, కానీ మోసాలు చేసే అధికారం నీకెవడిచ్చిండు? ప్రజలు మబ్బు పెట్టే అధికారం నీకెవడిచ్చిండు? నీకు తెలియదా చట్టాలు? నీకు అవగాహన తెలియదా? నీకు ఒక ఎస్ఐ చట్టం చేసే నీకేం తెలియదు చట్టాల గురించి? చట్టాల అవగాహన నీకు ఉండాలి కదా. అమాయకులు మోసం చేసుకొని పేద ప్రజలు మోసాలు చేసుకుంటా నిత్యం మంచి విలాసం జీవితాలు గడుపుకుంటా ఎవరిని ఉంచాలనుకున్నారు? మీకు సెల్ ఫోన్ మేము చెప్తా ఉన్నాం, ఇజ్రా గారి సెల్ ఫోన్ తప్పకుండా పోలీసులు స్వాధీనం చేసుకోవాలి. ఆ సెల్ ఫోన్లో ఉన్నటువంటి విధానాన్ని మొత్తం బయట పెట్టాలి. ఈ దేశంలో ఏం జరుగుతూ ఉంది? ఎక్కడ అసలు చెప్తా, ఇక్కడ డబ్బులు పంపిస్తే అమెరికా డాలర్ వస్తాయని చెప్పి వీళ్ళకు ఏంది అసలు? ఎవరు నేర్పండి మీకు ఇది? ఈ సిస్టమ్ ఏంది అసలు? ఇది ఎంత నేరం ఇది? ఫస్ట్ అతన్ని 420 కేసు పెట్టి అసలు మొత్తం అతని మీద పీడీ యాక్ట్ పెట్టాలి. ఫస్ట్ అది ఈ దేశంలో పీడీ యాక్ట్ పెట్టి ఫస్ట్ లోపల పెట్టాలని మేము ఈ విచిత్రమైతే ఉంది. బహుజన సమాజ్ పార్టీగా ఎక్కడైనా పేదలకు అన్యాయం తెస్తే బహుజన సమాజ్ పార్టీ ముందుండాలి. చుట్టాల పక్కన, బంధువుల పక్కన, స్నేహితుల పక్కన ఉండాల్సిన పార్టీ కాదు ఇది. సమాజం మార్చాల్సిన పార్టీది. అక్కడే ఉండాలి. మన పొద్దున్న వేస్తే పోలీసు వాళ్ళ విన్ను డిపార్ట్మెంట్ ఫైర్ వేస్తే కాదు అది. నేను విజ్ఞప్తి చేస్తూ ఉంటా. మా యొక్క బీఎస్పీ నాయకులు కూడా ఈ యొక్క ఇజ్రా గారు తప్పుదో పట్టించిండు. అతను ఎంబడే తప్పుదో నేను అధిష్టాన్ని కంపల్సరీ కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే నాకు బాధ అనిపిస్తూ ఉంది. ఎన్నో మేము కోట్ల ఆస్తులు పోగొట్టుకొని మా జీవితం మొత్తం సాక్రిఫై చేస్తాం పార్టీ కోసం మేము. అంటే ఇది కేవలం పేద ప్రజల పక్షాన వాళ్ళు అంటూ ఉన్నారు. ఆయా పొద్దుగాల అంటారు, ఆయా బీఎస్పీలు అంటే మీరు అందరిదాం కానీ ఇదేందా అని గీమంటుంది, గీనట్టు ఉంటారు. మాకు అసలు బాధ అనిపిస్తాము. అది కాదు. అది సమాజంలో టీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ఏ పార్టీలైనా చట్ట ప్రజలు మాట్లాడలేరు. పద్ధతి ఉండాలి. అందుకే నేను మళ్ళీ చెప్తా ఉన్నా, పత్రికలు చూసిన సస్పెండ్ చేయాలి అని చెప్పింది కదా. సస్పెండ్ చేసి అసలు విధానం వద్దు, అది అతనికి వద్దు. అది సంపూర్ణంగా మేము అతను మద్దతు ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే 100 డైలు ఫోన్ చేస్తే ఒక కానిస్టేబుల్ పంపించి అతన్ని కాపాడుకున్నటువంటి ఎస్ఐ అని. సరే మరి వీళ్ళు డబ్బులు తీసుకుని చెప్పి వీళ్ళ బంధువులు కానీ వీళ్ళు కానీ కొట్టొచ్చు. అది కూడా కొట్టకని తప్పేది. నువ్వు ఎత్తుకునే చట్టబద్ధ నువ్వు కంప్లీట్ చేయాలి. మీరు కొట్టేది కానీ వీళ్ళకి కూడా లేదు. అది అదే రకంగా వీళ్ళ మీద అట్రాసిటీ కేసు అవుతుందని చెప్పి వీళ్ళకి ఎవరో ఫోన్ చేసినట్టు పోలీసు వాళ్ళే ఫోన్ చేయండి. వీళ్ళకు దయచేసి చెప్తా ఉన్న అట్రాసిటీ కేసు వీళ్ళ మీద అయ్యని ప్రసక్తులు చేయకూడదు. అవి ఎందుకంటే వాళ్ళు మోసపోయిన బాధ్యత, వాళ్ళు మోసం చేసిన వాళ్ళు ఎస్సీలం అని చెప్పి ఏం చేసి నడుస్తారా? ఎస్సీలో అని చెప్పి మోసాలు చేసుకుంటూ అట్రాసిటీ కేసులు పెట్టుకుంటూ ఒకటే అట్రాసిటీ కేసులు దుర్వినియోగం అవుతుంది కదా. సమాజంలో అట్రాసిటీ కేసులు మోసం చేసి తను సొంతంగా వాడుకొని ఆ కులాలకు ఆడుకొని మోసాలు చేసి మేము ఎస్సీలం అంటే నువ్వేం చేసినా ఎస్సీలు నడుస్తుందా? అది నడవదు. అది ఎస్సీలు ఎట్లా ఉండాలి? పద్ధతి ఉన్న చట్ట పద్ధతి ఏ పని చేసినా కూడా ఎన్నో పనులు మనకు కూలి చేసుకో, నాలు చేసుకో, కానీ మోసాలు ఎందుకు చేస్తావు? మందిని ఎందుకు మోసం చేస్తావు? నేను ఎస్సీలం అని చెప్పి ఏం చేయని బెదిరిస్తే నడుస్తుందా? దయచేసి మేము పోలీసు మీద విజ్ఞప్తి చేస్తూ ఉంటాం. సార్ వీళ్ళ మీద ఏదైతే ఇజ్రా మీద విచారణ చేయాలా, అట్రాసిటీ కేసు చేసినామంటే మేము పోలీసు వాళ్ళకి మేము ఎస్పీని కలుస్తాం, డీజీని కలుస్తాం. అనవసరం అట్రాసిటీ కేసులు బుక్ చేసి
అనవసరంగా వాళ్ళ జైలు దొరికినామంటే అది పద్ధతి కాదు అది. ఎందుకంటే న్యాయం ఉండాలి, ధర్మం ఉండాలి, చట్టం ఉండాలి. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, వీళ్ళకి న్యాయం జరగకపోతే నేను మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు వీళ్ళు తీసుకొని పోతా. అధ్యక్షుని తీసుకుపోయి అవసరమైతే మా జాతీయ నాయకులతో తీసుకొని పోగలుగుతాను నేను, మా రాష్ట్రానికి కలుపుకొని. ఎందుకంటే న్యాయం జరగాల్సింది పేదలకు ఎక్కడ కూడా ఏ ఒక్క మనిషికి ఏ ఒక్క వ్యక్తికి అన్యాయం జరగదు, నిజమైన న్యాయం జరగాలి. అందుకే మళ్ళీ చెప్తా ఉన్నా, దయచేసి విచారణ కంపల్సరీ చేయాలి. అతని మీద సంపూర్ణ ఏదైతే ఉందో ఈ యొక్క డాటా మొత్తం మేము ఏదైతే మీడియా మిత్రులు చెప్తా ఉన్నాం, మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అందరికీ. ఈ సమాజంలో ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, ఇట్లాంటి దొంగ పాస్టర్లను, దొంగ నాయకులను మీరు నమ్మకండి. నేను వీళ్ళ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉంటా, దేవుని నమ్మండి. కానీ దేవుని పేరు ఎవరైనా మోసాలు చేస్తే తప్పకుండా పోలీసులకు మనం చెప్పాలి. ఏ విషయం ఉన్నా ప్రతి సమస్య కానీ పోలీసులు మనం చెప్పాలి, పోలీసులకు చేరవేయాలి. వాళ్ళు ఎంక్వైరీ చేయకపోతే ఆ విషయం మనం పోలీసులు కాకుండా మన సొంతాలు వాడుకొని మనం పోలీసుల బాధ చెప్పడం కరెక్ట్ కదని చెప్పి నేను మళ్ళొకసారి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉంటా. జై భీమ్, జై భారత్. నేను ఒకటి చెప్తాను, మా బీఎస్పీ నాయకులకు ఏమైందంటే, జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ఈసీ మెంబరు, జిల్లా ఇన్ఛార్జి గారిని తప్పుదో పట్టించిన ఇజ్రా పాస్టర్ అయినా ఆయన బీసీ అవుతాడు. ఎస్సీ ఎస్టీ అట్లా ఎట్లా కేసు వచ్చిస్తుంది? మరి మా వాళ్ళకి ఎందుకో తొందర పడ్డట్టున్నారు. నేను వాళ్ళతో తప్పకుండా మాట్లాడతాను. కొట్టిండు అనే వరకే వాళ్ళకు కొంత మనసు కలత చెందినట్టుంది. అది ఆ దెబ్బలు ఎవరికైనా మనకు బాధ అనిపిస్తుంది. కానీ కొట్టడం ఎవరిది కూడా పద్ధతి కాదు. కానీ మోసం ఎంతనో కొట్టుకొని తప్పే, మోసం చేసుకుని తప్పే. ఒక రకంగా ఎవరికైనా కడుపు కాలినప్పుడు తన పిల్ల తనకు అన్నం పెట్టకపోతే ఆ అమ్మాయి కాళ్ళు కొట్టుకుంటుంది ఆ అన్నం కోసం. వీళ్ళు కూడా తను డబ్బులు ఇవ్వకపోతే దాదాపు జూన్ 16 తారీఖు నుంచి ఇప్పటి వరకు కలవకుండా కలిసేవరకు ఆగ్రహం ఆవేశాలకు గురి కావచ్చు. కానీ అట్లని చట్టం చేతిలో తీసుకునే అధికారం ఎవరికి లేదు. తప్పు నేను అదే చెప్తాను వాళ్ళకు, మీరు పోలీసుని కలవాల్సిన బాధ్యత మీకుందని చెప్పినారు. కానీ వాళ్ళు ఏమంటే పోలీసు సార్ మేము ఎస్ఐ కథ చెప్పినాము అని మాట వాళ్ళు చెప్తున్నారు. మరి ఎంతవరకు మనం ఎస్ఐ పోలీసు దాకా తెలుసుకోవాల్సిన బాధ్యత మీకున్నది.